ఆశాలకు కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు మేరకు 26,000 ఫిక్స్ చెల్లించాలి అని, ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశాలకు నష్టం కలిగించే పరీక్షలు పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి అని, గతంలో ఇచ్చినట్లుగానే ప్రతి నెల 2వ తేదీ పారితోషికాలు చెల్లించాలి అని, 2021 జూలై నుండి డిసెంబర్ వరకు 6 నెలలు ఆపి పీఆర్సీ ఏరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు. గతంలో ఇచ్చిన హామీల ప్రకారం ఆశాలకు 50 లక్షల ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులు 50,000 చెల్లించాలి అని వెంటనే సర్క్యులర్ జారీ చేయాలన్నారు. ఆశాలకు పనిభారం తగ్గించి జాబ్ చార్ట్ ఇవ్వాలన్నారు. 5 లక్షలు చెల్లించి ఇప్పుడిస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్ చెల్లించాలి అని, 24 న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఆశాలను ఆదుకోవాలి అని కోరుతూ తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు క్యాంప్ ఆఫీసులో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ మరియు జిల్లా అధ్యక్షురాలు ఇందిరా, కార్యదర్శి రాజశ్రీ, పద్మ, ప్రమీల, సుధా, శాంత, మంజుల తదితరులు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు సిఐటియు ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రంలోని ఎమ్మెల్యే కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇంటి ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా నిర్వహించి అక్కడ మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఆశా వర్కర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే 60-40 రేషియోలో ఈ ఆశా స్కీమ్ ఎన్హెచ్ స్కీమ్ నడుస్తుందో ఈ స్కీమ్ను మొత్తం దేశవ్యాప్తంగా 40-60 స్కీమ్ పద్ధతితో నడుస్తూ ఉన్నది. ఈ కేంద్ర ప్రభుత్వ బాధ్యత 60 ఏదైతుందో దాన్ని నిర్లక్ష్యం చేసి ఈరోజు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినా, నేషనల్ కమిటీ చెప్పినా వాళ్ళు ఇవ్వడం లేదు. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదంటే వెంటనే కనీస వేతనాలు ఇవ్వాలి. ఇప్పుడు మీరు చెప్పిండ్రు, అప్పుడు ఏదైతే కరోనా వచ్చిందో కరోనా టైంలో వీళ్ళు స్కీమ్ వర్కర్సు, ఆశా వర్కర్లు బాగా హార్డ్ వర్క్ చేసిండ్రు అని చెప్పిండ్రు. వీళ్ళకి సన్మానాలు చేసిండ్రు. సన్మానాలు కాదు, కనీస సౌకర్యాలు కావాలా, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలా, వేధింపులు ఆపాలా, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలా, ప్రమాదం జరిగితే బీమా లేదు. కాబట్టి ఇట్లాంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సమస్యలు సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన స్టేట్ గవర్నమెంట్ ఇది చేయాలి. అట్లాగే ఎగ్జామ్ ఒకటి తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, ఈ ఎగ్జామ్ను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తే స్టేట్ గవర్నమెంట్ దాన్ని అమలు చేస్తూ ఉన్నది. దీన్ని వెంటనే ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ మిగతా సమస్యలు ఏవైతుందో వీటిని అన్నిటి కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి బిల్స్, ఒక్కొక్క బిల్లు సంవత్సరాల తరబడి పెండింగ్ ఉంటున్నది. ఆ బిల్స్ వచ్చే వరకు ఈసారి ఖచ్చితంగా ఇప్పుడు భవిష్యత్తులో జరిగే ఏ సర్వే కూడా చేయమని చెప్పేసి రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది. కాబట్టి ఇక్కడ జిల్లాలో కూడా ఏ సర్వే కూడా నడవదని చెప్పేసి మేము అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. అన్ని బిల్స్ క్లియర్ చేయాలా. బిల్స్ సిగ్గుచేటంటే సర్వే చేయడానికి కాగితాలు, బుక్కులు, రిజిస్టర్లు కూడా ఆశాలే కొనియాల్సి వస్తున్నది. వీళ్ళకి టీఏటీఎల్ లేవు. వస్తే పోతే మీటింగ్లు నెలకు 4 సార్లు మీటింగ్లకు పిలుస్తారు, కార్యక్రమాలకు పిలుస్తారు, ర్యాలీలకు పిలుస్తారు. ఎట్లాంటి టీఏటీఎల్ లేవు. ఇట్లాంటి అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ 21 వరకు పరిష్కారం చేయకపోతే, ఏ నిర్ణయం చేయకపోతే 22 నాడు చెలో హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడించే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.